wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. అడస్మిల్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఉదయం సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్, ఈ మధ్యకాలంలో ఆయన అరెస్ట్ అయ్యి ఇదంతా పక్కన పెడితే సరే సీనియర్ జర్నలిస్ట్గా ఆయనకి తెలుసు, ఆయన అందరికీ తెలుసు. అయితే అశోక్ గజపతిరాజు గారికి గోవాకి గవర్నర్గా నియమించడం మీద ఆయన ఒక ప్రశ్న అడిగారు ఒక ప్యానెల్లో పాల్గొన్న సభ్యుడిని. 40 నియోజకవర్గాలున్న రాష్ట్రానికి గవర్నర్గా నియమించడం అంటే అశోక్ గజపతిరాజు గారిని గౌరవించినట్ట అవమానించినట్ట అనే ప్రశ్న అడిగారు ఆయన. మీరైతే ఏం చెబుతారు? ఇప్పుడు ఆయన నేను చూశాను. ఇప్పుడు మీరు మన ఇందాకేదో చిన్న బిట్లో వస్తే ఆయన ఈ ప్రశ్న వేస్తా ఒక అతనికి ఈపుకోకాడు, నువ్వు కూడా నా ఈపుకోకమని, అంటే నేను చెప్పిన దానికి నువ్వు ఇచ్చేయమని. అది అవమానం ఎలాగ వద్దండి? 40 నియోజకవర్గాలు, లేకపోతే చిన్న రాష్ట్రం, లేకపోతే ఉత్తరప్రదేశ్ లాంటి 90 నియోజకవర్గాలు, 490 నియోజకవర్గాలు, 403 నియోజకవర్గానికి అయితే పెద్ద పళ్ళెంలో పెడతారా భోజనం? ఇక్కడ చిన్నపిల్లలను పళ్ళెంలో పెడతారా? గవర్నర్ పదవి అనేటువంటిది ఏ రాష్ట్రానికైనా ఒకటే ఏంటండి. అక్కడ అసలు అది కాదు. అతను చెప్పాల్సింది ఏంటంటే, అతను నిజంగా దమ్మున్నవాడు నిఖార్సైన జర్నలిస్ట్ అయితే ఎంతో కొంత చంద్రబాబు గారు చాలా నయ్యం, ఓ రాజుగారిని బాగా గౌరవించాడు, ప్రజల పట్ల బాధ్యత ఉన్న వాళ్ళని, సీనియర్ రాజకీయ నాయకుడిని, వేలాది ఎకరాలు దేవస్థానాలకి ప్రజలకి దారిపోసిన వాళ్ళకి బాగానే గౌరవం దక్కింది. రాజకీయ రిటైర్మెంట్లో ఒక గౌరవప్రదంగా ఆనర్ ప్రోటోకాల్ ఉన్నటువంటి పదవి దక్కింది అనేటువంటిది చెప్పాల్సిన సమయం. అదే జగన్మోహన్ రెడ్డి అలా చూపించాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ వాళ్ళ చేత తిట్టించాడు, ఆయన మీద కేసులు పెట్టాడు. ఆయన అనువంశిక ధర్మకర్తగా ఉన్న దేవస్థానాల మీద దాడి చేసి ఆయన అవమానకరంగా తొలగించాడు. కోర్టులు కాంట్రించి ఉమ్మేసి ఆ గోడగుచ్చి వేయించి మళ్ళీ ఆయనకి ఇచ్చేసింది. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ దేశంలో మన న్యాయస్థానాలు ఉండబట్టారా బతికేమని. ఇంకోసారి అనిపిస్తుంది, న్యాయస్థానాలు ఉండబట్టి ఇలాంటి తిరుగుతున్నాడు రోడ్డు మీద. పగల చీకట్లాగా, అంటే జాగ్రత్తగా చీకట్లో దాక్కుని పడుకుని ఇంట్లోని బయట రాకుండా పగలే రావాలన్నమాట. అంటే ఈ న్యాయస్థానాలు ఇలాంటి వదిలేసినప్పుడు దాక్కోవాలి మనం. అసలు ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుందా? ఇది గౌరవమా అవమానమా అనే ప్రశ్న. మీకు ఇంకా ఎడ్డువంటి తెడ్డువనాలు అన్న వాళ్ళకి ఇక ఇలాంటివి ఏమి ఉండవండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎడ్డువన్నారు అనుకోండి, వాళ్ళందరూ వరుసగా నిలబడి తెడ్డు అంటారన్నమాట. రైట్ రైట్ సార్.